అపర భగీరథుడు వర్మగారి అంతిమ లక్ష్యం పిఠాపురం రైతుల సంక్షేమం. పదవులు అధికారం కోసం ఏనాడూ ఆశించలేదు. పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే స్థానం కోల్పోతున్నా దిగులు చెందలేదు. పిఠాపురం అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగారు వర్మగారు. ఇందులో భాగంగానే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని తన విజయంగా భావించారు. పిఠాపురంలో జనసేన జెండా ఎగరవేశారు. ఇప్పుడు దానికి తగిన ఫలితం లభించింది. వర్మగారి కృషి కారణంగా పిఠాపురం రైతన్నల సమస్య తీరింది. పురుషోత్తపట్నంపై వర్మగారి అలుపెరగని పోరు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం వర్మగారు అలుపెరగని పోరాటం చేశారు. చంద్రబాబు గారు పాదయాత్ర చేసిన సమయంలో పథకం ఆవశ్యకత గురించి వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం 2017లో 1650 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. దీంతో రైతులకు పుష్కలంగా నీరు లభించింది. టీడీపీ అధికారంలో ఉన్న 3 ఏళ్ల పాటు 65,000 ఎకరాలకు నీరు అందింది. పంటలు సమృద్ధిగా పండాయి. అయితే ఆ తర్వాత అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఆపేసింది. రైతులకు 5 ఏళ్ల పాటు నీరు అందని దుస్థితికి తీసుకొచ్చింది. దీంతో రైతన్నలు ఏకంగా 500 కోట్లు నష్టపోయారు. దీంతో వర్మగారు మళ్లీ చలించారు. తాను పోరాడి సాధించిన పథకం నిరుపయోగంగా మారడంతో మళ్లీ పోరుబాట పడ్డారు. వైసీపీ అరాచకాన్ని, జగన్ రెడ్డి నిర్లక్ష్యాన్ని అడుగడుగునా ప్రశ్నించారు. గొంతెత్తి నినదించారు. పురుషోత్తపట్నం పథకం నీరు మళ్లీ పిఠాపురం రైతులకు అందటమే లక్ష్యంగా పనిచేశారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురం స్థానం కోల్పోయిన వర్మగారు బాధపడలేదు. తన పిఠాపురం ప్రజలు బాగుంటే చాలనుకున్నారు. ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసి తనకు పదవుల కంటే పిఠాపురం అభివృద్ధి ముఖ్యమని చాటి చెప్పారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం, అలాగే ఏలేరు ఫేజ్ 2 శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు 2 పంటలు పండట్లేదు. వాటి సార్ని అడిగాను, సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ దీనికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చి రాగానే పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు నీరు విడుదల చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరో 2 రోజుల్లో పిఠాపురం రైతన్నలకు సాగునీరు అందనుంది. ఇదంతా వర్మగారి కృషి ఫలితమే. నాడు 1650 కోట్ల ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేశారు. నేడు వైసీపీ అరాచకం కారణంగా ఆగిన నీటి పంపిణీని తిరిగి సాధించారు. పిఠాపురం రైతన్నలకు అండగా నిలిచిన వర్మగారికి, ఇచ్చిన హామీ నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా పిఠాపురం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.